ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ పై దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని గెలుచుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టీమిండియాపై ప్రశంసలు వర్షం కురుస్తుంది. 8 నెలల క్రితమే టీ20 వరల్డ్ కప్ నెగ్గిన భారత్ ఇలా వరుసగా రెండోసారి ఐసీసీ టైటిల్ గెలవడంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఉన్న వరల్డ్ క్రికెట్ జట్లలో టీమిండియానే బెస్ట్ టీం అంటూ ఆ జట్టును ఢీ కొట్టాలంటే అంత ఆషామాషి కాదు అంటూ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. టీమిండియా బెంచ్ బలం కూడా చాలా గొప్పగా ఉందని, 2 జట్లకు సరిపోయే ఆటగాళ్లు బీసీసీఐ సిద్ధం చేసిందని, అందుకే వరుసగా టైటిల్ గెలుస్తూ అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్ లో పట్టిందల్లా బంగారం అనేటట్టుగా ఆ జట్టు దూసుకుపోతుందని, అందుకు ముఖ్య కారణం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనేనని వాళ్ళు జట్టును నడిపిస్తూ యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ టీమిండియా విజయాల కీలక పాత్ర పోషిస్తున్నారని షేన్ వాట్సన్ అన్నాడు. ఈ ఇద్దరు ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్ లో ఉన్నారు. వారి స్థానాన్ని కొత్త ఆటగాళ్లతో భర్తీ చేయడం అంత సులభం కాదు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇప్పటికీ బాగానే బ్యాటింగ్ చేస్తున్నారు. వయసు మీద పడుతున్నా కూడా జట్టుకు 2 స్తంభాల్లా నిలబడ్డారు. అంతేకాదు మిగతా ఆటగాళ్లు సైతం జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇక స్పిన్నర్ల గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు. వరల్డ్ లోని ద బెస్ట్ స్పిన్ అటాక్ టీమిండియాదేనంటూ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. సెమీస్ లో ఆస్ట్రేలియాతో టీమిండియా గెలిచినప్పుడే నాకు అర్థమైంది, ఫైనల్లో టీమిండియాకు ఎవరు ప్రత్యర్థి అయినా సరే గెలవడం కష్టమే అని అనిపించింది అన్నట్లుగానే న్యూజిలాండ్ పై టీమిండియా అద్భుత విజయం సాధించిందని షేన్ వాట్సన్ అన్నాడు.